ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయని తెలిపారు. ₹1.90కే పేదలకు కిలో బియ్యం ఇవ్వాలని మొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి భావించారన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో ₹2కు కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957లోనే రేషన్ కార్డు దుకాణాలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీని అని అన్నారు. ఈనాడు ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన, పండుగ పూట శ్రీమంతులు తినే సన్న బియ్యం, పేదవాళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు ఉగాది పండుగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని. సివిల్ సప్లైస్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ గారు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కంచుకోట నిరూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కృష్ణపట్టి ప్రాంతం దళాలకు ప్రతిష్ట. ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు. ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈనాడు మీకు తెలుసు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నాను. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్ లీకేజ్ అయింది. రాష్ట్రంలోని పంటలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 3 రోజుల క్రితమే దేవాదుల పంప్ హౌస్ మోటార్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అంతలోనే టన్నెల్ లీక్ అయి నీళ్లు భారీగా పోతున్నాయని రైతులు తెలిపారు. పంట పొలాల్లోకి నీళ్లు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది టన్నెల్ మోటార్లను ఆఫ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని, సిబ్బంది ఏమాత్రం అశ్రద్ధ చేసినా టన్నెల్ మొత్తం కూలిపోయి ఉండేదని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలోని సునయన ఆడిటోరియంలో శ్రీ విశ్వవసునామ ఉగాది వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో విశిష్ట సేవలందించిన వారిని మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సన్మానించారు. ఈ నేపథ్యంలో పత్తికొండ మండల జేఎం తాండా గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా కృషి చేసి చక్కటి విద్యా బోధన అందిస్తూ విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచుతున్న టీచర్లు కళ్యాణి కుమారి విశిష్ట సేవలను గుర్తించి సన్మానించి అలాగే స్టీల్ ప్రశంసా పత్రంను మంత్రి టీజీ భరత్, కలెక్టర్ రంజిత్ అందించారు.
పవిత్ర రంజాన్ మాసంలో చేసిన 29 రోజుల పాటు ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. ఆదివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో సోమవారం రంజాన్ పండుగ జరుపుకోవాలని మత గురువులు నిర్ణయించారు. దీంతో ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించేందుకు ఈద్లు మసీదులను ముస్తాబు చేశారు. సోమవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు ఆచరించి ప్రతి ఒక్కరూ చక్కగా కొత్త బట్టలు తొడుక్కొని ప్రవక్త సూచించిన విధంగా 3 నుంచి 5 ఖర్జూరాలను తిని పాలు తాగి కలిసికట్టుగా నగరంలోని ఈద్గా మైదానానికి చేరుకొని అక్కడ ఈద్ ముబారక్ అని చెప్పుకుంటారు. అయితే బంధుమిత్రులను తన ఇంటికి ఆహ్వానించి సేమియా పాయసం అందిస్తూ ఉంటారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకల్లో హిందూ ముస్లింలు పాల్గొనడం విశేషం. ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు వెళ్తున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ ట్రైన్ చౌద్వార్ ప్రాంతంలో పట్టాలు తప్పి 11 ఏసీ కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. రైలు ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాట్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్ట్రాక్ దాటికి 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆల్అవుట్ అయింది. స్టార్క్ 5 వికెట్లు తీసి సన్ రైజర్స్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. మిడిల్ ఆర్డర్తో అనిల్ కేత్ వర్మ పోరాడి అలాగే హైదరాబాద్ టీంకు ఆ మాత్రం స్కోర్నైనా తీసుకొచ్చాడు. అనికేత్ 41 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్కు 944.20 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానా విధించడం పట్ల ఇండిగో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమన్నట్లుగా ప్రకటించింది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143 ప్రకారం కేంద్రం ఈ జరిమానా విధించింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఉత్తర్వు చట్టవిరుద్ధమని మేము నమ్ముతున్నామని తెలిపారు. దీనిని అన్ని చట్టపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటామని తెలిపారు. ఈ జరిమానా విధింపుపై విమానయాన నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇండిగో యొక్క ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇండిగో మాత్రం తమ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని భరోసా ఇస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు జరిమానా విధించారన్న దానిపై స్పష్టత లేదు.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి పాన్ ఇండియా లెవెల్లో మూవీలో సినిమా తీస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్కు భారీ స్పందన వచ్చింది. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా జగ్గారెడ్డి మూవీ టీజర్ రిలీజ్ చేశారు. జయలక్ష్మి సినిమాస్ పేరుతో నూతన ఆఫీస్ను సైతం జగ్గారెడ్డి ప్రారంభించారు. నా రాజకీయ జీవితమే సినిమాలో నా పాత్ర అని చెప్పారు. ఇకపై ఈ సినిమా కార్యాలయంలోనే నా అడ్డా అని చెప్పుకొచ్చారు. విద్యార్థి నేతగా, కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్ గా నా సక్సెస్ఫుల్ ప్రయాణం సినిమాలో చూడబోతున్నారని వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దెబ్బలు పడే కొద్దీ శిల్పంలా మారడానికి రాయి కాదు, తగిలే ప్రతి దెబ్బని ఆయుధంలా మార్చుకునే జగ్గారెడ్డి, సంగారెడ్డి జగ్గారెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దేశ విభజన దిశగా కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మతం పేరుతో దేశాన్ని విభజించిందని, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజనకు కుట్ర చేస్తుందని విమర్శించారు. కుట్ర చేస్తున్న వాళ్లను రాళ్లతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పగ తీర్చుకునే రాజకీయాలు చేయబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే విషయం అర్థమవుతోందని తెలిపారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడ్డ వారిని జైలుకు పంపించాలని బండి సంజయ్ తెలిపారు. ఏమైంది? రోషం ఏమైంది? పౌరుషం ఏమైంది? ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇష్టపడ్డా, కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టపడ్డా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు? ఇవాళ నేను పగ తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. పగ తీసుకోకపోవడం ఏంది? పగ కారణం ఏంది? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పడ్డ అవినీతి విషయంలో విచారణ జరపాలంటున్నా. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపడేసి తొక్కాలి అంటున్నా, లోపల పంపాలి అని నేను అంటున్నా. అంటే అవినీతికి పాల్పడ్డ కుటుంబాన్ని లోపడేస్తే ఇది పగ తీసుకోవడం అవుతుందా? అక్రమాలకు పాల్పడే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి పగ తీసుకోవడం అవుతుందా? అంటే ఈ పగ తీసుకోవడం పేరుతోనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చెయ్యము అని చెప్పగానే చెప్తున్నారు. అంటే మేము ఏం చేయము ఇక అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే, పగ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద, అరాచకం మీద విచారణ జరపాలి, వాళ్ళని లోపట్టేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నేను పగ తీసుకోను అటువంటి ఆలోచన లేదు అంటే ఇక మేము ఏం చేయమన్నట్టుగా ఏమేయాల 4 టాపిక్ కేసు ఏమైంది? ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించింది. అడ్వకేట్స్ పెట్టలే, కోర్టులో వాదించలే. ఇక మిగిలింది ఒక్కరెవరు? ప్రభాకర్ రావు మిగిలింది. ఇవాళ ప్రభాకర్ రావు ఏం చేస్తాడు? ఇది వచ్చిన బెయిల్ పిటిషన్లు అన్ని చూపెట్టి ఆయన కూడా బెయిల్ చేసుకుంటాడు. బెయిల్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పిస్తుంది, బెయిల్ వాదించకుండా. అయిపోయా ఖేల్ కథం దుకాన్ బంద్. 4 టాపిక్ కేసు ఏమైంది? అన్ని బెయిల్, అందరి బెయిల్ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ చేస్తారు, మళ్ళీ విచారణ పేరుతో ఇస్తాం. మీరు కోట్ల బెయిల్ వచ్చినాక మీరు చేసేది ఏంది? విద్యుత్ కొనుగోలు విషయంలో విచారణ పూర్తయిందన్నారు. ఒక్కసారైనా కేసీఆర్ విసిరా? ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఎవరైతే నిందితులుగా జైలుకు వచ్చారో వాళ్ళు క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి ఎందుకు నోటీస్ చేయాలి? ఇలా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎంతమంది జీవిత నష్టమైనవి? బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం పేర్లు. ఉగాది పర్వదినం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక పండుగను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం విఎన్పురంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు, నాగలిని పూజించారు. అనంతరం నాగలితో భూమిని దున్నారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా తొలిసారి
వేరువాక నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మంచి పథకాలు తీసుకొస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఉగాది సందర్భంగా తెల్లవారుజామున మా పండితులు ఏరువాక కార్యక్రమానికి తెల్లవారుజామున ముహూర్తం పెట్టారు. రణస్థలం మండలం వియ్యనపురం స్వగ్రామంలో ఈరోజు వ్యవసాయ యాత్రకు వచ్చి ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెల్లవారుజామున ముహూర్తం తర్వాత ఈరోజు రైతులకి పాడి పంటలు రావాలని, అన్ని రంగాల అభివృద్ధి చెందాలని, అలాగే తెలుగు ప్రజలకు కూడా అందరూ ఆరోగ్యాలతో ఉండాలి, ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఏరువాక కార్యక్రమం మా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ సంపదలోనే ఈరోజు కార్యక్రమం అక్షయఖ్యాతం చేశాం. రైతు బిడ్డగా గతంలో చేశాను, ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తొలిసారిగా వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ నేను ఏరువాక కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా అలాగే భారతీయులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆరోగ్యాలతో, ఆనందంతో, సుఖ సంతోషాలతో ఏడాది కొనసాగించాలని, మీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా గతంలాగా ఉండాలని, అలాగే మనం అందరం కూడా కలిసి మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 11 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లిన ప్రధాని సంస్థ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ రెండో సర్ సంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ కు నివాళులర్పించారు. అనంతరం 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్ష భూమిని సందర్శించారు. అదేవిధంగా మాధవ్ నేత్రాలయ ప్రీమియర్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. భారత సంస్కృతి ఆధునీకరణకు ఆర్ఎస్ఎస్ మర్రి చెట్టు లాంటిదని చెప్పారు. ఈ సంస్థ సేవకు పర్యాయ పదమన్నారు. సంఘ్ కార్యకర్తలు వివిధ రంగాల్లో అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగానికి 75 ఏళ్ల వేడుకని ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. संत तुकाराम, संत एकनाथ, संत नामदेव, संत ज्ञानेश्वर, ऐसे कितने ही संतों ने हमारी इस राष्ट्रीय चेतना में अपने मौलिक विचारों से प्राण फूंके. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న టోంగా దీవుల్లో ఈ రోజు 7.1 తీవ్రతతో భూకంపం కంపించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం పంఘై గ్రామానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. దీని ప్రభావం నియూ ద్వీప దేశం వరకు విస్తరించిందని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. నియూ టోంగా తీరాల్లో అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి 1 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తొలుత భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలొచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.